సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి, మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది. ఇక మిగిలింది కేవలం నియామక పత్రాలు అందుకోవడమే అనుకునే సమయంలో సడన్ గా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 8 నెలల పాటు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము, మూల్యాంకనం జరగాల్సిందే, ఇప్పటిదాకా వచ్చినటువంటి మెరిట్ లిస్టును రద్దు చేస్తున్నామని. యాక్చువల్గా గ్రూప్ 1 ఎగ్జామ్ అనగానే ఎందుకని ఇది దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తుంది. ప్రతిసారి కేసులు కోర్టు దాకా వెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పోస్ట్పోన్మెంట్లు, పెండింగ్లు, ఆ తర్వాత క్యాన్సిలేషన్లు. ఇప్పుడు ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్కారం అండి. సో మనం గ్రూప్ 1 గురించి గతంలో మాట్లాడుకున్నాము. అప్పుడు ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ ఎగ్జామ్ అవుతున్నాయి. ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అప్పుడు జీవో నెంబర్ 29 అనే గొడవ అవుతుంది, జీవో నెంబర్ 55 ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయాయి. ఫైనల్గా ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఒక మెరిట్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయాయి. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఒక నియామక పత్రం వస్తుందని, అపాయింట్మెంట్ వస్తుంది, మాకు ఏదో ఒక పోస్టింగ్ వస్తుంది. ఏం జరుగుతోంది అసలు? మొట్టమొదటిగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలంటే, గత దశాబ్ద కాలం దాటిపోయినప్పటికీ కూడా ఈ గ్రూప్ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి పదవులకి ఏదైతే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా జరిగినప్పటికీ కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఇది ఈ గ్రూప్ 1 అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాళ్ళ ఆ 10 సంవత్సరాల పదవీ కాలంలో అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఎండ్ ఆఫ్ ద టైంలో వాళ్ళు చేసినప్పటికీ కూడా పేపర్ లీకేజ్ చేయడం కానివ్వండి, అక్కడ చాలా అవకతవకలు జరగడం కానివ్వండి, బయోమెట్రిక్ వేగిపోవడం కానివ్వండి, సేమ్ ఈ సినారియోలో ఏదైతే జరిగిందో అప్పుడు కూడా చాలామంది ఎగ్జామ్ రాయని వ్యక్తులకి కూడా నియామక పత్రాలు అంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు చూడటం జరిగింది. అంటే ఎంటైర్ చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంకా ఆశావాహులుగా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు విద్యార్థులు. గ్రూప్ 2 ఎవరైతే గ్రూప్ 1 ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది ఒక అందని ద్రాక్ష పండే కాకోకుండా ప్రభుత్వాలమైన తీవ్రమైనటువంటి ఏమంటారు భావజాలం పెరిగిపోయేటటువంటి వ్యతిరేకత, తీవ్రమైన భావజాలం పెరిగిపోయేటటువంటి ఒక కార్యక్రమం. మనం ఎంటైర్గా ఇది చూసుకున్నట్లయితే రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా మేము గ్రూప్ 1ని నిర్వహిస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మూల్యాంకనం విషయంలో తెలుగు మీడియం మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్లో ఎప్పుడు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉండడం జరిగేది. సో తర్వాత కొంతమంది జరిగిన చర్యల ద్వారా ఏంటంటే చాలామంది విద్యార్థుల అభ్యర్థన ద్వారా గ్రూప్ 1ని తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేసి రాయడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా ఈ మూల్యాంకనం చేయలేదు, పేపర్ వాల్యుయేషన్ అనేది జరగలేదు. అదేవిధంగా చాలామంది అవకతవకలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు అంటే మంత్రి స్థాయి అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకి పేపర్ లీకేజ్ చేశారనడం, అదేవిధంగా బయోమెట్రిక్ టైంలో చాలామందికి బయోమెట్రిక్ తీసుకోలేదని, అదేవిధంగా ఒకే రూమ్లో చాలామంది అర్హత సాధించడం అనేది ఇక్కడ విద్యార్థులు మెదులుకున్నటువంటి ప్రశ్నలే కాదు చాలా వరకు నిజాలు. సో ఈ విషయం అయ్యి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాంట్లో ఎగ్జామ్స్ రాశారు. అదేవిధంగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కంటే ముందే మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగరైజేషన్ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఎక్స్పర్ట్స్కి అప్పచెప్పేసింది, దాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఇంప్లిమెంట్ చేయమని. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఇంప్లిమెంట్ ఎక్కడ చేయాల్సి వస్తుందేమోనన్న ఒక అంశం. ఇట్స్ మై ఒపీనియన్, ఇట్స్ నాట్ ఇది జరిగిందని కాదు, ఇట్స్ మై ఒపీనియన్. సో జరిగినప్పుడు దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం కొంత అంటే ఆదరబాదర చర్య కూడా జరిగినట్లు నాకు అనిపించింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ పేపర్ వాల్యుయేషన్ అసలు ఎంటైర్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి హైకోర్టు వరకు ఈ విద్యార్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వెళ్ళడానికి ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే
వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, Hmm. అదేవిధంగా గ్రూప్ 1 లీకేజ్ అనేది జరిగిందని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సుదీర్ఘమైనటువంటి అంటే విచారణ తర్వాత మొన్న రీసెంట్గా గౌరవ తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పరీక్షకి ఏది మూల్యాంకనాన్ని, పరీక్షను కాదని మూల్యాంకనాన్ని రద్దు చేయడం జరిగింది అన్నట్టు. మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, ఎక్స్పర్ట్ కమిషన్స్ 8 నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయండి, మరలా మీరు గట్లా ఇలాంటి సమస్య మళ్ళీ తలెత్తిందంటే ఎంటైర్ గ్రూప్ 1 ఎగ్జామ్ని కూడా రద్దు చేస్తాం, మళ్ళీ రీకండక్ట్ చేయాల్సి వస్తుంది అని చాలా కొన్ని మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలని ఒక్కి నొక్కాళ్ళ నుంచి మరీ చెప్పింది. సో ఇప్పుడున్నటువంటి ఈ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో డైలమాలో పడింది. వీళ్ళ ముందున్నటువంటి 3 దారులు. ఒకటి, ఈ తెలంగాణ గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆస్పెక్ట్ ఫాలో చేయడం, దాంట్లో మళ్ళీ దీంట్లో ఒక చిక్కు ప్రశ్న, మళ్ళీ దీంట్లో కూడా విద్యార్థులు కానీ ఆశావాహులు ఎవరైనా మళ్ళీ దీంట్లో గౌరవ హైకోర్టు తలుపు తట్టినప్పుడు మళ్ళీ ఏదైనా తప్పు అవకతవక జరిగినట్లయితే ఎంటైర్ క్లోజ్ చేసేసాం, మళ్ళీ కండక్ట్ చేయడం అని. మళ్ళీ లేదు, దీన్ని సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి మనం రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి రివిజన్ పిటిషన్ వేసుకొని వేరే బెంచ్కి, అంటే 3 సభ్యుల ధర్మాసనం కానివ్వండి, లేదంటే 2 సభ్యుల ధర్మాసనానికి కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. మూడోది ఏంటంటే అసలు ఈ సినారియో అంతటిని కూడా అంటే ఏమంటారు, విద్యార్థుల కోణంలో చూసి టీజీపీఎస్సీని చొరవ తీసుకొని మరలా దీన్ని అంతటిని కూడా తీసేసి మరలా నోటిఫికేషన్ వేయడం అనేది ఏంటంటే చాలా మందికి ఇది నచ్చని విషయం, దాని మీద కూడా కేసులు వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి 2 అంశాలు ఏంటంటే, 2 గౌరవ కోర్టుల ప్రకారం పేపర్ రివాల్యుయేషన్ మూల్యాంకనం చేయడం, రెండవది డివిజన్ బెంచ్కి వెళ్ళడం. డివిజన్ బెంచ్కి వెళ్తే కింది స్థాయిలో ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అవమానించినట్టు కాదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా వ్యాలిడ్ గ్రౌండ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాం డివిజన్ బెంచ్లు అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి గ్రౌండ్స్ని అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటనే అక్కడ చూపించాలి, ఇంకా ఎక్స్ట్రా వాల్యుబుల్ గ్రౌండ్స్ని చూపించాలి. సో అక్కడ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా వాల్యుబుల్ గ్రౌండ్స్ ఏమి ఉండవు అనేది నా ఉద్దేశం. సో కాబట్టి వీళ్ళ దగ్గర చచ్చినట్లుగా దీన్ని మూల్యాంకనం చేయాలి, అది కూడా ఎక్స్పర్ట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చేయించాలి. నాకు తెలిసినంత వరకు నా దూరదృష్టి ప్రకారం ఇప్పుడు దీంట్లో చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రిజల్ట్సే వచ్చినాయి, నియామక పత్రాలు అంటే అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో బీసీ కేటగిరీ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఎంటర్ అవ్వక తప్పదు. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యాడ్ అవ్వాలి, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ యాడ్ కావాలి. తర్వాత ఎస్టీ నుంచి కూడా మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ఎస్టీల్లో కూడా రిజర్వేషన్ అనేది వాళ్ళ క్యాస్ట్ని బట్టి అంటే సెపరేట్ చేయండి అని చేసి. సో ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ గ్రూప్ 1లో తీసుకొచ్చినట్లయితే ఎవరైతే ఇప్పుడు ఓపెన్లో కొట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కాకుండా రిజర్వేషన్లో ఎవరైతే కొట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో వాళ్ళ సంఖ్య పెరగాలంటే ఇప్పుడు ఏదైతే అంటే ఓపెన్లో కొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కొంతమందిని తీసేయడం జరుగుతుంది, వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. సో వీళ్ళని యాడ్ చేసినప్పుడు వాళ్ళు తీసేస్తే వాళ్ళు ఊరుకోరు. సో వాళ్ళని తీసేయకోకుండా వీళ్ళని పెట్టుకోకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది దీంట్లో వర్తించదు. సో ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాకపోవడానికి నాకు తెలిసినంత వరకు 40% అవకాశం ఉంది, దాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అటాచ్ చేయడానికి 60% అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఈ ఎక్స్పర్ట్ కమిషన్లోకి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అది ఇంప్లిమెంట్ అవుతుందో దీంట్లో మళ్ళీ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి అధికారి పోస్టులు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2. సో దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మంది ఉండడం అనేది చాలా గవర్నమెంట్లకి నచ్చని అంశం. నిజమండి, ఇట్స్ డ్యామ్ షూర్, ఇది ట్రూత్, ఇది జగమెరిగిన సత్యం. నేను ఎప్పుడు కూడా దేనిని కూడా దాచాలి అనేది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు జనంలో మనం ఒక వర్డ్ చేస్తానంటే ఒక పబ్లిక్ డొమైన్లో ఒక వర్డ్ మనం మాట్లాడుతానంటే ఖచ్చితంగా రేపు దానికి మన జవాబుదారీతనంగా కూడా ఉండాలి. సో ఖచ్చితంగా నేను దీనికి జవాబుదారీతనంగా అంటే చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే ఏ గవర్నమెంట్లు అయినప్పటికీ కూడా ఎప్పుడైనా చూడండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని ఉన్నత స్థాయి అధికారులుగా చూడడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆయా గవర్నమెంట్లు ఎప్పుడు కూడా అంటే ఏమంటారు హైయర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పరిపాలిస్తుంటారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కూడా మీరు హైయర్ క్యాస్ట్ వాళ్ళని హైర్ చేసుకోవాలని చూస్తుంటారు. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా కమిషన్స్కి మీరు చూసుకున్నట్లయితే
రెడ్డిసే కమిషన్ చైర్మన్లుగా కానివ్వండి, పెద్ద పెద్ద పోస్టులలో కానివ్వండి, మీరు చూసుకున్నట్లయితే వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది యాదృచ్ఛికంగా ఇప్పుడు జరిగిందనంటే నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో అంటే అక్కడ రాజకీయంగా వాళ్ళ అవసరాలు ఉండొచ్చు. ఇక్కడేమో మొత్తం అంతా డ్యూ కోర్సును, ఆ ప్రాసెస్ ని, ప్రొసీజర్స్ ని అన్ని ఫాలో అయ్యి వచ్చిన తర్వాత ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు, ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని మీరు merit అనేది మీరు కనిపిస్తుంది కదా చూసుకున్నట్లయితే అక్కడ. మేడం మనం విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 1లో సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ని, ఓబీసీ క్యాండిడేట్ని మనం తీసుకుందాం. ఓసీ క్యాండిడేట్ చూస్తే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంటర్ కాక ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లో ఉన్నవాళ్ళు మాత్రం ఉంటారు. మిగతా వాళ్ళు అంటే అప్పర్ క్యాస్ట్ కానివ్వండి, అంటే ఓసీలు కానివ్వండి, అదేవిధంగా బీసీలో కొంతమంది, ఓసీలు చాలా మంది ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే రిజర్వేషన్ పరంగా చూసినా సరే ఇక్కడ వీళ్ళకి అన్యాయమే జరిగింది. చాలా మంది అంటే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ అనేది నా ఉద్దేశం కాదు, కానీ మనం అంటే విషయాన్ని విశ్లేషించేటప్పుడు జరిగిన నిజాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సో ఇప్పటిదాకా ఆ పర్సెప్షన్ అనేది అలా ఉంది కాబట్టి అలానే అది కూడా ఉంది, దీనికి apply అలానే అయ్యి భవిష్యత్తులో ఉంటుంది. కూడా ఉండబోతుంది. ఈ Okay. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది దాంట్లో పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ కానంత వరకు చూడండి. ఒక గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక పేపర్ లీకేజ్ అనేది ఎంత పెద్ద స్కామ్. దాంట్లో ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి అధికారులు హస్తం లేకపోతే అది లీక్ అవుతుందా? నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ప్లీజ్. సో అక్కడ వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు అనేది అనిపించింది. అనుచరులు కాదు, వాళ్ళే Hmm. ఈ కీ రోల్ పోషిస్తున్నటువంటి మెయిన్ మెంబర్లే అలా చేశారు. సో ఇదంతా టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి మనం టాపిక్ లోకి వస్తే ఇక్కడ ఏంటంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఈ ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఈ జడ్జిమెంట్కి సంబంధించినంత వరకు కూడా నాకు తెలిసి ఇది భవిష్యత్తులో మరలా మూల్యాంకనం చేస్తారు. దాంట్లో అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా మళ్ళీ రద్దయి మళ్ళీ రీకండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది అనేది నా అభిప్రాయం. ఇదే నిజం. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జరిగే ఈ నియామక పత్రాలు ఏదైతే అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూల్యాంకనం జరగడం మీద ఆధారపడి ఉంది. సో ఈ మూల్యాంకనం ఎంటైర్ జరిగే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రావాలి. వస్తే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో నిర్వహించినటువంటి వాళ్ళు, లేదంటే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి మధ్య మళ్ళీ వైరుధ్యం స్టార్ట్ అవుతుంది. సో ఈ అంశం మళ్ళీ గౌరవ హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు రిజర్వేషన్కి ముందు ఈ గ్రూప్ 1 వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కొంతవరకు అంటే ఎక్కువ శాతం అప్లికేబుల్ కాకుండా ఉండడానికి అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. సో ఎంటైర్గా నాకు చూసినంత వరకు ఈ సినారియోలో కోర్టులు బాగానే ఉంటాయి, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఈ గ్రూప్ 1 అభ్యర్థులు మాత్రమే దీంట్లో మరలా నష్టపోతారు. ఖచ్చితంగా ఈ మూల్యాంకనం చేయడంలో మరలా ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది జరగడం జరుగుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అంటే ఆర్డర్స్ ప్రకారం మరలా దీంట్లో మూల్యాంకనం చేయడంలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయడానికి ఆర్డర్ వేస్తామని. సో మరలా రీకండక్ట్ చేయడానికే ఆర్డర్ వేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఎక్స్పర్ట్ కమిటీలు ఒకవేళ మెంబర్స్గా దాంట్లో ఉండి దాన్ని వాల్యుయేషన్ చేయాలన్నా చాలా వరకు కొన్ని 2-3 బిట్స్ ఏవో తప్పు ఉన్నాయనేది జరిగింది. తర్వాత ఇక్కడ చాలా మంది రాసిన వాళ్ళు ఒకళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనే అపవాదం ఉంది. ఈ ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ అనే ఒక అభ్యంతరాలు ఉన్నాయి. అదేవిధంగా బయోమెట్రిక్ విషయంలో చాలా వరకు అభ్యంతరాలు ఉన్నాయి. తర్వాత లీకేజ్ విషయంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని అసలైన అర్హుడికి ఇక్కడ జాబ్ అనేది ఒకవేళ వచ్చినా రాదు అనేది నా బలమైన నమ్మకం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 14 ఏళ్ళుగా 2011 నుంచి అదలా కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఎడతెగకుండా కొనసాగుతూ వస్తోంది. మధ్యలో ఒకసారి 503 పోస్టులు అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ 63 అయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో పాటుగా 42% రిజర్వేషన్లు అనుకుంటే మళ్ళీ ఒక 8 నెలల కాలం పొడిగిస్తున్నారు అనుకుంటే అక్కడ ఒక నిరుత్సాహం ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ సరికొత్తగా కొన్ని పోస్టులు యాడ్ అవుతాయేమో, ఎందుకంటే వేకెన్సీ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య పెరుగుతుంది. దీంట్లో యాడ్ చేయడానికి లేదండి, ఏదైతే గతంలో కూడా అయింది అదే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పెషల్ ఇప్పుడు రీవాల్యుయేషనే నోటిఫికేషన్ కాదు. లేదు నేను అనేది ఒకవేళ రద్దయింది అనుకోండి, మళ్ళీ అది వస్తుంది అనుకుంటే ఒక రకమైన నిరుత్సాహం ఒకవైపు కనిపిస్తుంటే ఇంకోవైపు సర్లే ఇంకొన్ని పోస్టులు పెరిగాయి కదా అనుకుంటే మళ్ళీ కాంపిటీషన్ అదే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈసారి ఎలా జరుగుతుందో అనేటువంటి ఒక అనుమానం. ఇవన్నీ పక్కన పెడితే అంటే జీవితం లాస్ అవుతుంది ఎవరిది, సర్వీస్ లాస్ అవుతుంది ఎవరిది, తర్వాత ఎఫర్ట్స్ లాస్ అవుతుంది ఎవరిది,
ఖచ్చితంగా నిరుద్యోగులది, అభ్యర్థులది. అభ్యర్థులది. సో, ఇది ఎంటైర్ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికిని గూడా, అదేవిధంగా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నింటినీ పెడుతున్నారు. హ్మ్. కానీ ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యము, లేదంటే పాలకుల యొక్క స్వప్రయోజనం కోసము, పాలకుల యొక్క స్వార్థం కోసము ఇక్కడ చాలామంది ఆశావాహులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థుల జీవితమే నాశనం అవుతుంది. అందరూ బానే ఉన్నారు. వాళ్ళ జీతాలొస్తున్నాయి. కానీ ఇలాంటివి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అధికారులకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన జాబుల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, ఈ పేపర్ లీకేజీలు కానివ్వండి, బయోమెట్రిక్ సమస్యలు కానివ్వండి, అభ్యర్థుల విషయంలో అవకతవకలు కానివ్వండి, ఎందుకు జరిగేంత నిర్లక్ష్యం చేస్తున్నారనేది నాకు ఇప్పటికీ కూడా అంటే నా నా మట్టి బుర్రకి అగమ్య గోచరంగా ఉంది. సో నాకు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న మనం చూసుకున్నట్లయితే ఏదో మన కోర్టు జాబుల్లో కానివ్వండి, లేదంటే చిన్న చిన్న ఎన్టీపీసీఎల్ కానివ్వండి, ఇలాంటి జాబుల్లో జరగని అంటే పెద్ద పెద్ద తప్పులు ఎస్పెషల్లీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2, ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2, ఈ గ్రూప్ 1లోనే ఎందుకు జరుగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేశారా? అందులో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఉన్నటువంటి చైర్మన్లు కూడా మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు వ్యక్తులు కాదు, కాదు. అపారమైనటువంటి సభ్యులు కూడా నాలెడ్జ్. కాదు. సభ్యులు కూడా కాదు. అందులోనూ ప్రెషర్ అనేది చాలా అన్ని వైపుల నుంచి వస్తోంది అనుకుంటారా? అస్మదీయులు అనే వాళ్ళకి అగ్రతాంబూలం ఇవ్వాలనేది ఉంటుందా? ఏంటి అసలు ఏం జరుగుతోంది? 100% మీరు అన్నదే కరెక్ట్. అగ్రతాంబూలం ఎప్పుడు కూడా వారికే అందుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 జాబ్లో ఎవరైతే కాబడినటువంటి ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పరిధికి మించి ఏంటి రిజర్వేషన్కి మించిన మార్కులు ఉన్న వాళ్ళని తీసేసే అవకాశం లేకపోతే ఇచ్చారనేది నా ఉద్దేశం. సో ఇక్కడ చాలా వరకు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వర్తిస్తే ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే షెడ్యూల్ తెగల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఇంకా చాలా మందికి వాళ్ళ ఉన్నతమైన జీవితానికి వీళ్ళు ఆద్యం పోసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామకాలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చిత్తశుద్ధితో చేయటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే మీరు అది టీజీపీఎస్సీకి అదేమి చిన్న విషయం ఏం కాదు, చాలా ఈజీ అయిన విషయమే. చూడండి, ఒక మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు వాటిని అనుసరించి చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఒక 10 కమాండ్మెంట్స్ ఉన్నాయండి, ఒక 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞకు లోబడి జీవించడం వేరు. అసలు ఆ ఆజ్ఞలు లేని అంటే ఆర్డర్సే లేనప్పుడు వాటిని ఎలా ఫాలో అవుతాం? ఇప్పుడు టీజీపీఎస్సీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గ్రూప్ 1కి నోటిఫికేషన్కి మార్గదర్శకాలు జారీ చేసిందో వాటిని ఫాలో అయితే చాలు. ప్రశాంతంగా ఏ న్యాయపరమైన చిక్కులు లేకోకుండా ఈ పార్టీకి వాళ్ళు సర్వీస్ చేయడం కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. ఇలా అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక పర్టికులర్ ఆజ్ఞలు లేదంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, గైడ్ లైన్స్ ఇచ్చారో వాటిని చాలా వరకు తొంగలో తొక్కబట్టే కదా ఇలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చి అభ్యర్థుల యొక్క జీవితాలు ఇంకా అక్కడే అట్టడుగున ఉండిపోవడానికి కారణం. చూడండి, 8 నెలలు అంటే ఒకరి జీవితం అయి ఉండొచ్చు. మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో రీసెంట్గా వచ్చింది 26 ఇయర్స్ తర్వాత ఆయన టీచర్ జాబ్ కోసం కేసు ఫైల్ చేస్తే 26 ఇయర్స్ తర్వాత వచ్చింది. ఆయన పొలాలు మోసుకుంటూ సైకిల్ మీద వస్తుంటే ఈ ఆర్డర్ కాపీ తీసుకెళ్ళి, అయ్యా నీకు టీచర్ పోస్ట్ వచ్చింది, అయ్యా నాకు ఇప్పుడు 54 ఏళ్ళు, ఇంకా నేను రిటైర్ అవ్వడానికి నాకు 3 సంవత్సరాలే ఉంది, ఇప్పుడు నేను టీచర్ పోస్ట్ తీసుకొని ఏం చేయాలి అని అడిగిండు. అంటే సమయానికి అందని న్యాయం కూడా అన్యాయంతో సమానం. సో ఇప్పుడు వీళ్ళకి సమయానికి అందట్లేదు కదా, ఎంత ప్రెషర్. ఇప్పుడు కోర్టులు అనుకోండి, ఆర్డర్స్ ఇచ్చినాయి కరెక్టే, వీళ్ళు రీకండక్ట్ చేస్తారు లేదంటే రీవాల్యుయేషన్ చేస్తారు కరెక్టే, కానీ ఈ టైం స్పేస్లో ఎవరి జీవితం నాశనం అవుతుంది, ఎవరి కాలగమనం తగ్గిపోతుంది, ఎవరు ఆయుష్ తగ్గిపోతుంది, ఎవరు ఆశలు సన్నగిల్లుతున్నాయి, ఎవరు ఈ విరక్తి చెంది ఆత్మహత్య లాంటివి చేసుకోవడానికి ప్రేరేపించబడతారు? వీళ్ళే కదా, అభ్యర్థులే కదా. ఎక్కడైనా చూడండి, ఏ దేశ చరిత్రలో కూడా ఉన్న నిజం ఏంటంటే పాలకులకి అదేవిధంగా ఆ అధికారులకి వీళ్ళు ఎప్పుడు కూడా బాగానే ఉంటారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న ఏదైతే ఉందో ఈ తాడులో ఈ చైన్, ఇందులో ఉన్న వాళ్ళు మాత్రమే బాధపడతారు. నేపాల్లో రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అధికారులు బాగానే ఉన్నారు. అక్కడ ప్రొటెస్ట్ చేసినటువంటి విద్యార్థులే కదా చనిపోయింది, సివిలియన్సే కదా చనిపోయింది. అలాగే వీళ్ళు పాలకులు బాగానే ఉంటారు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఈ మెంటల్ ప్రెషర్ కానివ్వండి, కుటుంబ ఒత్తిళ్ళు కానివ్వండి, తర్వాత జీవితం మీద విరక్తి కానివ్వండి, లేకపోతే వయసు మళ్ళీపోవడం కానివ్వండి, అన్నీ జరిగేది ఎవరికి? అభ్యర్థులకే కదా. సో కాబట్టి దయచేసి ప్రభుత్వాలన్నిటి కూడా అభ్యర్థుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని, వాళ్ళ టైం స్పామ్ని అర్థం చేసుకొని, వాళ్ళ సమయం యొక్క విలువను అర్థం చేసుకొని, వాళ్ళ జీవితం మీద ఉన్నటువంటి ఆశయాలని అర్థం చేసుకొని పారదర్శకంగా ఎలాంటివి అనేది అంటే విపులంగా
అంటే అర్థవంతంగా జరిగితే ఖచ్చితంగా అందరి జీవితాలు బాగుంటాయి. ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇక మీదటైనా సరే ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏదైతే గైడ్‌లైన్స్ ఇస్తారో ఆ గైడ్‌లైన్స్‌కి అనుకూలంగా, జాగ్రత్తగా, నిజాయితీగా నిర్దేశించిన మార్గాల్లో చేసినట్లయితే ఏ విషయం మీద కూడా న్యాయపరమైన చిక్కులు రావు. ఏళ్లకి ఏళ్ళు ఇలా గడిచిపోవు. మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక్క గ్రూప్ 1 అభ్యర్థిని కూడా తయారు చేయకుండానే వెళ్ళిపోయింది. చూడండి అంటే ఎవరి జీవితం ఆ గ్రూప్ 1 కోసం చూసినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో గానివ్వండి, దేశంలో ఉన్నటువంటి అభ్యర్థులు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు గానివ్వండి, ఎస్పెషల్లీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులు ఎంత ఆశతో వాళ్ళ జీవితం అంటే కుటుంబ విలువలు గాని, కుటుంబాన్ని గానివ్వండి, అది ఇంకా రకరకాల రిలేషన్స్‌ని గానివ్వండి, పండుగలు, పబ్బాలు అన్నీ వదులుకొని వాళ్ళు నిష్టగా తినక దాన్నొక యుద్ధంలాగా దాన్నొక ఏమంటారు జయించాలనే తాపత్రయంతో కూర్చున్న వ్యక్తి యొక్క ఆశల మీద నీళ్లు జల్లినట్టే గదా! సో దయచేసి వాళ్ళ ఆవేదనను అంతా అర్థం చేసుకొని ఇక మీదటైనా హైకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఈ గైడ్లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం జాగ్రత్తగా న్యాయపరమైన చిక్కు లేకుండా చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఎస్ సుబ్బు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బోల్డ్ అని ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, రిజర్వేషన్లు ఉంటాయి, బోల్డ్ అని ఆర్డ్స్ ని తట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పోస్ట్పోన్మెంట్, ఒక పెండింగ్, ఒక కోర్టు కేసు రద్దయింది అంటే ఉండేటువంటి ఆ నిరుత్సాహం, వీటన్నిటి నుంచి బయటపడాలి. మీరు చెప్పినట్టుగా తొందరలోనే ఒక ఫుల్ స్టాప్ పడాలి, వాళ్ళందరికీ నియామక పత్రాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.